ప్రతిదానికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాను. నవ్వటానికి, ఏడవటానికి, కుప్పవేయటానికి, పారవేయటానికి, కుట్టడానికి, చించడానికి, యుద్ధము చేయడానికి, మానుకోవడానికి, ప్రతిదానికి ఒక టైం, ఒక కాలం, ఒక సమయము నేను నిర్ణయించాను. ఈరోజు నువ్వు నిందలు మోస్తున్నావు, అవమానాలు మోస్తున్నావు, తృణీకారాలు పొందుతున్నావు. ఇది టైం, ఇది శ్రమ కాలం, ఇది బాధల కాలం, వేదనల కాలం, శోధనల కాలం. గుర్తుపెట్టుకో, ఈ కాలం అనుమతించిన దేవుడు వీటి నుంచి విడుదల కాలం కూడా ఒకటి డిసైడ్ చేసి పెట్టాడు. నా మీద కూడా ఇప్పుడు శ్రమ పడుతున్న కాలముగా నీకుంటే విడుదల కాలం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు అప్పులు తెచ్చుకొని తినే కాలం ఉంటే నువ్వు అప్పులు ఇచ్చే కాలం కూడా ఒకటి ఉంటుంది. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముల యందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మొదట ఏమని మొదలుపెట్టాడంటే, ప్రతిదానికి ఒక సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకని మొదలుపెట్టాడు. ఇవన్నీ చెబుతూ 10వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, కష్టపడుతున్నారు మనుషులంతా. మరి ఇంతసేటు కష్టపడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, నానా బాధలు పడుతున్నారు. భూమి మీద మానవ జీవిత ఆరంభం నుంచి పుట్టటమే ఏడుస్తూ పుడుతున్నారు, చచ్చి ఏడిపిస్తున్నారు, ఏడుస్తూనే చనిపోతున్నారు. బ్రతుకంతా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు కానీ ఏడుపులోనే బ్రతుకంతా తెల్లార్చుకుంటున్నారు. కనేటప్పుడు తల్లికి శ్రమ, పుట్టిన దగ్గర నుంచి బిడ్డకు శ్రమ, ఇట్లా ప్రారంభం నుంచి ముగింపు వరకు శ్రమ 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 శ్రమ, కష్టం 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 కష్టం. అసలు ఇంత బాధలతో నిండిపోయిన బ్రతుకు, వేదనలతో నిండిపోయిన బ్రతుకు అసలు ఎందుకు ఇవ్వాలి? ఈ కష్టము చేత మనిషికి వచ్చిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నతో మొదలుపెట్టాడు. పైనేమో ప్రతిదానికి ఒక సమయము గలదు అని, దానికి దీనికి దానికని పెద్ద లిస్టు చెప్పాడు. నమ్మటానికి ఓ టైం అంట, ఏడవటానికి ఓ టైం అంట, రాళ్ళు పారబోయటానికి ఓ టైం అంట, కుప్పేసుకోవటానికి ఓ టైం అంట, చించటానికి ఓ టైం అంట, కుట్టడానికి ఓ టైం అంట. ఏమండి, ప్రతి దానికి ఒక టైం ఉందని సమయం గురించి మాట్లాడుతూ, సరే కానీ నీ బాధలు పడుతున్న మనుషులు, కష్టపడిన వారి కష్టము వలన వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అంటాడు. ఏం ఆశించి దేవుడిని అగచాట్ల మారి బ్రతికిచ్చాడు మానవుడికి? ఏం ఆశించి ఇంత కఠినమైన జీవితాన్ని ఇచ్చాడు మానవుడికి అని ప్రశ్న వేశాడు ఆయనే. క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ చూడు.
ప్రశ్న వేసి ఆ తర్వాత ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి అంటే ఇదిగో ఇది లాభం అని చెప్తున్నాడు. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని అన్నాడు 10వ వచనంలో. నరులు అభ్యాసము పొందాలట. అభ్యాసము అంటే శిక్షణము, ట్రైనింగ్. ఇదే ప్రసంగి 1:13 కూడా ఈ మాట ఉంటుంది. 1:13 కూడా ఈ మాట ఉంటుంది. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అంటాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి. ముందేమన్నాడు? వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు. అభ్యాసం అంటే అక్కడ కూడా శిక్షణము. పుట్నోట్లో క్లియర్గా ఉంటుంది, చూడండి. అభ్యాసము అన్న దగ్గర పుట్నోట్లో శిక్షణము అని ఉంటుంది. కుట్టు శిక్షణా కేంద్రము. ఏమండి విన్నారా? ఇప్పుడు చూసారా ఈ నేమ్ బోర్డ్స్ అక్కడక్కడ? అలాగే ఫలానా శిక్షణ, ఫలానా శిక్షణ, ఫలానా శిక్షణ అని మేము శిక్షణ ఇస్తాం బాబు అని బోర్డులు పెట్టుకుంటాం. మీకు ఇక మిగిలిన శిక్షణలు కాదు కానీ కుట్టు శిక్షణా కేంద్రం అని, అలాగే ఎరువుల తయారీ శిక్షణా కేంద్రం అని, చేపల రొయ్యల పెంపక శిక్షణ కేంద్రం అని. వాటిని ఎట్ట పెంచాలి, ఎందుకంటే చేపలు చాలా సున్నితం, రొయ్యలు ఇంకా సున్నితం. వాటిని చాలా జాగ్రత్తగా పెంచాలి. వెడిసిందంటే మొత్తం సచ్చి తేలుతాయి. ఒక్కరోజే వచ్చింది పెద్ద చెప్ప చేతికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ముందే ట్రైనింగ్ తీసుకొని పెంచండి రా అంటాడు. లేకపోతే అయిపోతారు మీరు. పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు ఉంటాయి. తేడా వచ్చిందంటే, కొంచెం ఫుడ్లో తేడా వస్తే మొత్తం లెగుస్తాయి. అందుకే ముందు ట్రైనింగ్. అట్లాగా ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట, శిక్షణా కేంద్రాలు. శిక్షణము అనగా నేర్పించుట, నేర్పించుట, అభ్యాసము. మన చిన్నప్పుడు మన పుస్తకాల్లో అభ్యాసం 1, అభ్యాసం 2, అభ్యాసం 3 అని మన పుస్తకాల్లో ఉంటాయి కదా, ఇప్పుడు కూడా ఉంటాయి. ఈ అభ్యాసం అంటే ఏందో అనుకుంటారు. అభ్యాసం 1, అభ్యాసం 2, ఈ భాష ఏందో అను. మన భాష ఇది మళ్ళీ. అభ్యాసము, శిక్షణము. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని అనగా శిక్షణ పొందవలని, అనగా ట్రైనింగ్ పొందవలెనని, అనగా నేర్చుకొనవలెనని. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు. చాలా సింపుల్ కాదు అది, చాలా అగచాట్ల మారి పరిస్థితి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ని బట్టి మనం గమనించాలి, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులు, గెలుపోటములు, మేలు కీడులు అన్నీ కూడా దేవుని ఎరుకలోనే జరుగుతున్నాయి. దేవునికి తెలియకుండా ఏవి జరగట్లేదు. అర్రెరే ఇలా అయిద్దని అస్సలు అనుకోలేదు అనే డైలాగే దేవుని దగ్గర ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యయ్యో ఇలా అయిపోయింది, అయ్యో పాపం అదేదే అనే డైలాగే ఆయన దగ్గర ఉండదు. అరేరే లేదు, గిరిగిరే లేదు, నాకు అన్నీ ముందే తెలుసురా భయ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నాకు అన్నీ తెలుసు ముందే. తెలియటమే కదా, అసలు మానవ కథ అంతా కూడా ముందే చూసేశాను, రాసేసాను, అదే నీ చేతిలో ఇచ్చాను పుస్తక రూపంలో. ఎలా ప్రారంభమైందో రాశాను, ఏ విధంగా నడుస్తుందో రాశాను, ఎలా ముగుస్తుందో రాశాను, క్లైమాక్స్ ఏంటో రాశాను అన్నాడు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్న ఆ దేవుడే, ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు ఒంటరిగా నుండుట మంచిది కాదనుకున్నాడు. ఏదెను తోటలో ఆదామును నిర్మించి పశుపక్షాదులను, జంతుజాలను అన్నీ ఏర్పాటు చేసి గమనిస్తూ ఉంటే అన్ని పశుపక్షాదులు అన్ని జతలు. కానీ ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. దేవుడు చూశాడు, ఇన్ని జంతుజాలం అంతా పశుపక్షాదులు అన్నీ చేశాను, కానీ ఆదాముకు సరిపోయినటువంటి భాగస్వామి లేకపోయింది కదా. ఆదాముకు సాటి అయిన సహాయము, సాటి అంటే ఈక్వల్, నీకు సాటి మరొకడు లేడు అంటారు కదా. నీకు సాటి అంటే నీకు సమానము, నీకు సరిపోయిన. అక్కడ దేవుడు వాడిన పదం మర్చిపోకూడదు మనం. ఆదాముకు సాటి అయిన సహాయము అనగా సమానమైన సహాయము,
ఈక్వల్ కేడర్. అది కలిగినటువంటి మరొక వ్యక్తిని నిర్మించాలనుకున్నాడు. ఇది పురుషులందరూ గుర్తించాలి. స్త్రీ అంటే కింది స్థాయి కాదు, సాటి స్థాయి. దేవునికి మహిమ. స్త్రీలను గురించి పురుషులు నేర్చుకున్నట్లు అనేక సంగతులు దేవుడు గ్రంథములో రాశాడు. ఇక్కడ అన్నాడు సాటి అయిన సహాయం అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువు. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని. పాలివారంటే తోటి భాగస్తులండి, మా పాలోళ్ళు సార్ అంటారు. పాలేర్లు కాదు. ఇప్పుడు మారిపోయింది. నువ్వు పాలేరే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకు చేయవే నువ్వు పాలేరు అని చెప్పలేదు బాబు. పాలి భాగస్తురాలు అనగా నీతో పాటు దేవుని కృపావరమును పొందటానికి, అనుభవించడానికి నీతో పాటు నీకు సరిపోయిన యోగ్యురాలు, నీతో పాటు సహభాగస్తురాలు. ఎక్కడా తక్కువ చేయాల దేవుడు, గ్రంథం ఎక్కడా తక్కువ చేయాల స్త్రీని. అయితే ముందు వెనకలు పెద్ద చిన్నల తారతమ్యం ఒక్కటి ఉంది. ముందు ఆదాము పుట్టెను, తర్వాత హవ్వ పుట్టెను. ముందు పుట్టినోడు పెద్దోడు, వెనక పుట్టినోడు చిన్నోడు, అదొక్కటే తారతమ్యం, పెద్ద చిన్న. ఇప్పుడు అన్న ఏదన్నా చెప్తే తమ్ముడు వినలేదనుకో, మనం తంతాం వాడిని. అన్నని తక్కువ చేసి తమ్ముడు మాట్లాడాడు అనుకో, తంతాం. ఎరా పెద్దోడిని అంటావా? పెద్దోడు చెప్తే వినవా? పెద్దోడిని గౌరవించవా? పెద్దోడు అంటే మర్యాద లేదా? పెద్ద చిన్న లేదా అని వాడికి తన్నులు పడతాయా పడవా? అక్కని ఎదిరించిందంటే చెల్లికి ముఖం పగులుద్ది. నీకంటే చిన్నది అనుకున్నావా, పెద్దది అనుకున్నావా? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? లెక్క చేయకుండా మాట్లాడుతూ పెద్ద చిన్న లేదా? ముందు పుట్టింది అది, దానికంటే ఎక్కువ తెలుసా నీకు? తెలుసా అని కోటింగ్ ఇస్తారు. ఇక అక్కడ న్యాయం అన్యాయం మన సంగతి పక్కన పెడదాం. చెల్లి కంప్లైంట్ చెల్లి చేసిద్ది, కాదు అమ్మ అక్క ఇట్లా చేసింది అందుకని నేను రివర్స్ అయ్యానంటే, ఆ తర్వాత ఏదో లైట్ ట్రీట్మెంట్ అక్కకు ఉంటుంది. నీకు బుద్ధి లేదంటే చిన్నది కదా, దానికి తెలియదు కదా, గాడిదలాగా ఉన్నావు, నీకన్నా సిగ్గు లేదా? నువ్వు ఎట్లా చేస్తావు అట్లా అని మళ్ళీ అక్కకు మళ్ళీ ఒక కోటింగ్. ఎదిరించినందుకు చిన్నదానికేమో తన్నులు, పెద్దదానికేమో గడ్డి పెట్టడం అనమాట. దేవునికి స్తోత్రం. విచిత్రం ఏంటంటే ఇద్దరు చెరువు గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. మధ్యలో అమ్మ వీళ్ళనమాట. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. చిన్న పెద్ద, ముందు వెనక తారతమ్యం. అలాగే బలమైన ఘటం, బలహీన ఘటం అనే తారతమ్యం. స్త్రీ బలహీన ఘటమని రాసుంది అక్కడే, కానీ పురుషుడు బలహీన ఘటమని రాయలేదు. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయాలన్నాడు. అంటే ఆమెకు ఒక టైటిల్ ఇచ్చాడు, బలహీన ఘటమని. బాగా వినాలి. ఏ హీన ఘటం? బలహీన ఘటం అని. ఘటము అంటే కుండ, పాత్ర. బలహీన ఘటం అంటే బలహీనమైన కుండ. తిమోతి పత్రిక 2లో అంటాడు, 2:11 నుంచి కిందికి చదివితే, మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిది కారా? ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అక్కడ ఆమె మానసిక బలహీనతను ఎత్తాడు దేవుడు. శారీరకంగా ఇద్దరు ఒకే దృఢత్వంతో ఉన్నా, కొంతమంది స్త్రీలే పురుషుల కంటే బలంగా ఉంటారు. పురుషుడు ఎన్ని కొట్టినా ఆమెకి ఏం అనిపించదు, కానీ దెబ్బలు తిని లాగి ఒకటి బీకిందంటే 3 రోజులు హాస్పిటల్ నుంచి బయటికి రాకుండా పడిపోయిన భర్తలు ఉన్నారు. తర్వాత బెడ్ మీద పండుకొని పోయినోడు కల్లా చెప్తారు, అంత బలం ఉంది అమ్మాయి దగ్గర, నేను అనుకోలేదు సార్, ఎందుకు ఒక్కటే దెబ్బ కొట్టిందండి, నేను అన్ని దెబ్బలు కొట్టినా ఆమెకి ఏం అనిపించలేదు. నేను ఎందుకు అనిపించింది? ఆ బట్టలు ఉతికి, అంట్లు తోమి, బండలు తుడిసి ఫిజికల్గా మామూలుగా ఉండరు, ఎందుకు వాళ్ళతో పెట్టుకునేది? నువ్వేం లేదు, ఒక పనే చేసి వచ్చి ఇంటికాడ హాయిగా అన్నీ కూర్చొని అన్నీ పొందుతావు. నీతో పాటు పని చేసిద్ది, ఇంట్లో పనులన్నీ చేసిద్ది, నువ్వు కూర్చుంటే అన్నీ తీసుకొచ్చి వండి నీకు పెట్టిద్ది. ఇద్దరిలో ఎవరు శారీరకంగా దృఢంగా ఉంటారు? ఆమె ఏదో గౌరవించింది, ప్రేమ కొద్దీ లోబడింది, అంత మాత్రాన్ని ఓవర్ యాక్షన్ చేస్తే ఇట్లానే ఉంటుంది. నయం 3 రోజులు కోలుకున్నావు.
మొత్తంగా పోలేదు. ఫిజికల్గా ఇద్దరు ఒకే శక్తితో ఉండి ఉండవచ్చు శారీరకంగా, కానీ మానసికంగా కొంచెం బలహీనత స్త్రీలో గుర్తించాడు దేవుడు. అయితే ఇప్పుడే పొగిడాడు, అప్పుడే తిడుతున్నాడు, మొదలుపెట్టాడు. బలహీన ఘట్టం అంటే ఇంక మా వీక్ పాయింట్లు అన్నీ చెప్తాడని అనుకోకండి. మీకు మంచి విషయాలే చెప్తా ఈరోజు. ఎందుకో మీ మీద దేవుడు ప్రత్యేకమైన భారం ఇచ్చాడు. మరి బలహీన ఘట్టం ఎందుకయ్యా? బలవంతుడికి బలవంతురాలని ఇవ్వాలి, కానీ బలహీన ఘటాన్ని ఎందుకు ఇచ్చావు? ఇద్దరిని ఒకేసారి పుట్టించాలి, మళ్ళీ ముందు వెనక ఎందుకు చేశావు? అసలు ఆ తారతమ్యం ఎందుకు పెట్టావు? మళ్ళీ చెప్పటం ఏం పురుషులకి, ఏయ్ మీకు సాటి మీతో పాటు సమానం అన్నావు, జీవమను కృపావరములో మీతో పాటు వాటాదారులు అన్నావు, పాలిభాగస్తులు అన్నావు, అన్నిట ఈక్వాలిటీ ఇచ్చావు. మెంటాలిటీ ఏమో వీక్ మెంటాలిటీ ఇచ్చావు. ఎందుకు అట్లా అనేది ఓ ప్రశ్న. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా అన్నాడు. ఈ ఆదాము హవ్వల నిర్మాణం, ఈ ఆదాము ప్రస్తావన మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కడపటి ఆదామని పిలువబడిన నజరేయుడుగు యేసు దైవకుమారుని గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. కాబట్టి మొదట ఆదామును తరువాత హవ్వయు, అది పద్ధతి. అందుకే ముందు ఆదామును చేసి కొంత టైం తీసుకొని హవ్వను చేశాడు. ముందు దైవకుమారుడు, తర్వాత సంఘము ఉనికిలోకి వచ్చింది. అలాగే ఆదాము ముందు, తర్వాత హవ్వ. ఇకపోతే ఆయన బలవంతుడు, సంఘము బలహీనురాలు. అలాగే ఆదాము బలవంతుడు, హవ్వ బలహీన ఘటం. యేసయ్య ఎవడు ఎన్ని చెప్పినా మోసపోలేదు. సైతానగాడు వచ్చి ఎన్ని డ్యాన్సులు వేసినా జాయింట్లు తీసి పంపించాడు, కానీ వాటితో పాటు కలిసి స్టెప్పులు కలపలేదు. కానీ మనమైతే వాడు కొంచెం ఎగిరితే డబల్ ఎగిరాం మనం. సంఘము అనగా ఈరోజు క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధుల గుంపని చెప్పబడిన మనము ఒకప్పుడు వాడి మాయకు, మోసానికి ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో ఇంకా మోసపోతానే ఉన్నాం. ఇప్పటికీ బలహీన ఘటములుగానే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం. కొన్ని విషయాల్లో సంఘములో చేరి కూడా ఇంకా కొన్ని లోకాశలు మనల్ని ఇంకా గెలుస్తానే ఉన్నాయి. ఇప్పటికీ పడతా లెగుస్తా డైలీ పాటలు పడతానే ఉన్నాము లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఎంతకాలం పడతారు? ఇంక నిలబడరా? మీరైనా నేనైనా నిలబడటానికి సిద్ధపడాలి. కానీ యేసయ్య ఒక్కసారన్నా మోసపోయాడా? పెద్దగా చెప్పాలి. ఒక్కసారి కూడా మోసపోలేదు. ఎక్కడ మోసపోలేదు? సైతాను చేతిలో మోసపోలేదు, కానీ మన చేతిలో మోసపోతానే ఉన్నాడు. ఏం చేద్దాం? ఎన్నిసార్లు చెప్పావు, ఇక నుంచి ప్రభువా ఇదిగో ప్రమాణం చేస్తున్నాను, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను తండ్రి అంటే, సరేలే బాబు ఇక జాగ్రత్తగా ఉండు అంటాడు. మళ్ళీ రెండో రోజే మళ్ళీ నీ బతుకు బయటేస్తాం. ఏరా మొన్న ఏం చెప్పావు అంటే, ప్రభువా పడిపోతే నీ ప్రభువు, చెడిపోతే నీ ప్రభు, మొదలు పెట్టకరా అయ్యా, నువ్వు దండం పెడతాను, నువ్వు మొదలుపెట్ట. ఇక అదే డైలాగ్తో వస్తావురా నువ్వు. ఎన్నిసార్లు తీర్మానం చేస్తావు, ఎన్నిసార్లు పడతావు. సరే ప్రభా, నీకు తగను ప్రభా అని పోతుంటే, వద్దురా రా మళ్ళీ ట్రై చేయి, నీకు బలం ఇస్తుందా అని ఎన్నిసార్లు లాక్కొచ్చి కూర్చోబెట్టాడో ఇక్కడ మహారాజు. కాబట్టి ఆయన మొదట, తర్వాత సంఘము. ఆయన బలవంతుడు, సంఘము బలహీనమైంది. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? రైట్. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆదామును చూసి ఎలాగ అన్నాడో, ఆనాడు దైవకుమారుని చూసి కూడా తండ్రి అలాగే అనుకున్నాడు. నా కుమారుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, ఆయనకు సాటి అయిన సహాయమును ఆయన కొరకు చేయుదును అనుకున్నాడు. ఆదాము విషయంలో అనుకొని హవ్వను చేసి ఆయన ముందుకు తెచ్చి నిలబెట్టాడు. హవ్వను చేసేటప్పుడు ఆయనకు గాఢ నిద్ర కలుగజేశాడు ఆదాముకి. సంఘము అనే ఈమెను చేసేటప్పుడు కూడా యేసయ్య మరణ నిద్రను పొందాల్సి వచ్చింది. ప్రక్కలో గాయము చేసి అక్కడ ఎముకను తీసి ఆ చోటు మాంసంతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. అలాగే యేసు శిలువ ప్రక్క బల్లెపు పోటులో నుండి సంఘము ఉద్భవించింది.
సంఘము జన్మించడానికి యేసు ప్రక్కలో బల్లెపు పోటు పొందవలసి ఉంది. ఈ విధంగా పోలికలు మనం కంపేర్ చేసుకుంటే ఆదాముకి యేసయ్యకు లింకు కనపడుతుంటుంది. ఆదాము ఒక జనమునకు మూలపితరుడు, ఒక జాతికే మూలపితరుడు. యేసయ్య కూడా ఒక జాతికి మూలపితరుడైపోయాడు. ఆదాము సమస్తమునకు, ఆఖరికి స్త్రీకి కూడా ఆదామే తల్లి. ఆయన పురుషుడు. వాస్తవంగా స్త్రీకి సకల చరాచర జగత్తులో ఉన్న జనాభా మొత్తానికి స్త్రీ జన్మనిస్తే ఆ స్త్రీకి జన్మనిచ్చిన వాడు పురుషుడే. అందరూ అమ్మ ఎవరు అంటే హవ్వను చూపిస్తారు. హవ్వ మీ అమ్మ ఎవరు అంటే ఆదామును చూపించింది, ఆయనలో నుండి పుట్టాను నేను. అట్లాగే సంఘము అనేటువంటి ఈ జనమంతటికి కూడా తల్లి యేసే. ఇట్లా మీరు పోల్చి చూసుకుంటే ఆయనకు మనకు చాలా ఉన్న అనుబంధాలన్నీ కూడా ఆదాము హవ్వల్లో కనపడతాయి. సోదరులారా, దేవుడు మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. లోకరీతిని మీలో జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అన్నాడు. బలవంతులు జెంట్స్ బలవంతులుగా ఫీల్ అవుతారు. స్త్రీ నీకేం తెలియదు పిచ్చిదాన కూర్చో అంటాడు. ఇప్పుడు ఆ పిచ్చిదే ఎన్నో ఆత్మరక్షణలో నడిపిస్తాం. నువ్వు ఇంత బలవంతుడు అయి ఉండి పట్టుమని 10 మందిని సంపాదించడం నీకు చేత కాదు. ఆమె పోయి ఒక్కసారి మీటింగ్ వేసిందంటే మొత్తం కనెక్ట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. అదేందో మళ్ళీ మరి వాళ్ళ జాతి వాళ్ళకి అలా కనెక్ట్ అవుతారు. మనం ఎన్ని చెప్పినా సరే ఆపును అంటారు. మన జాతి మన కనెక్ట్ గారు. బ్రదర్ మనకు పరలోకం ఉంది, నరకం ఉంది, మనం నరకం తప్పించుకుని పరలోకం పోవాలంటే ఆపు బ్రదర్ నీ సోదంట. కానీ స్త్రీలు ఎంతమందిని ప్రభావితం చేశారో ఆశ్చర్యం. ఇప్పుడు సంఘంలో చూసిన జనాభా కూడా చూడండి, మీ సరౌండ్స్లో వాళ్ళే ఉన్నారు. ఏమండి, దేవుని సింహాసనాన్ని దేవదూతలు ఆక్యుపై చేసిన మొత్తం అంతా చుట్టూ ఆవరించినట్టు మీ చుట్టూ, మీ వెనకను, మీ ప్రక్కలను వారే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీరు రావటానికి కూడా చాలా వరకు మెజారిటీ వాళ్లే కారణం. అవునా? నేను నా భార్యను తెచ్చాను అన్నవాళ్ళు తక్కువ, నా భర్త రక్షణలోకి వచ్చేదానికి దేవుడు నన్ను వాడుకున్నాడు అన్నయ్య. నా భర్తే కాదు, యావత్ ఫ్యామిలీ లైన్లో రావటానికి నన్ను వాడుకున్నాడని చెప్పి ఆడపిల్లలు ఎక్కువ. లోబడినా, పట్టుబట్టినా, భక్తి చేసినా, ప్రేమించినా, దేవుని క్రమములను గౌరవించినా, దేవుని కొరకు త్యాగం చేసిన పురుషుల కంటే కూడా స్త్రీలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే భక్తి, లోబడుట, విధేయత చూపుట, కల్మషం లేకుండా ప్రేమించుట మొదలైనవన్నిటికీ కూడా స్త్రీలను గురించే బైబిల్ ఘనపరిచి మాట్లాడింది. యోనాతానా నా సహోదరుడా, నీవు నా ఎడల చూపు ప్రేమ బహు గొప్పది, వింతైనది, అది స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది అన్నాడు దావీదు. గుర్తుందా? స్త్రీలు చూపు ప్రేమను స్పెషల్గా ఎక్స్పోజ్ చేశాడింది, మాట్లాడాడింది. అంటే మామూలుగా పురుషుడు చూపించే ప్రేమ వేరు, స్త్రీ చూపించే ప్రేమ వేరండి. తెలుసా మీకు? స్త్రీలారా మీ పురుషులను ప్రేమించడానికి రాశాడా? లోబడుడి అని రాశాడు. పురుషులారా మీ భార్యలను, అది ఆల్రెడీ ప్రేమించేవాడికి ప్రేమించమని ఎందుకు చెప్పాలి? ప్రేమించమని చెప్పాడంటే కొద్దిగా అందులో పర్సంటేజ్ తక్కువ ఉందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందే ప్రేమించేవాడైతే ప్రేమించండి అని ఎందుకు చెప్పాలి? సరే, అసలు ఆ స్త్రీకా డైలాగా వాళ్ళేదేంది? స్త్రీలారా మీ భర్తలను ప్రేమించుడి అని ఎందుకు చెప్పలేదు? ఆల్రెడీ వాళ్ళు ఆ పని చేస్తారు కాబట్టి. దేవునికి స్తోత్రం. ప్రేమించింది కాబట్టే తన ఇంటిని, పుట్టింటిని, తన సొంత జనుల్ని, బంధువుల్ని, తన ఇష్టాలని, రుచుల్ని, అభిరుచుల్ని మొత్తాన్ని వదిలేసుకొని నీతో వచ్చేస్తుంది ఆమె. నిన్ను ప్రేమించింది, ప్రేమ అన్నిటినీ నమ్మును అని వ్రాయబడిన ప్రకారం నువ్వు చంపుతావో, బతికిస్తావో, అన్నం పెడతావో లేదో, వస్త్రం ఇస్తావో లేదో అన్నీ పరిశీలించిన తదుపరి నేను వచ్చేదను అనలా. పెళ్ళయింది అంతే.
నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా, బ్రతికించినా చంపినా, నిద్రపోయేటప్పుడు ఏం చేసినా, బ్రతికున్నప్పుడు నిద్రపోకముందు ఏం చేసినా, తన తాను నీకు అప్పగించుకొని తన బ్రతుకే తన కలిగిన సమస్తము వదిలేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కూడా కాదు, మళ్ళీ కట్నం అన్నీ తీసుకొని నీ దగ్గరకు వచ్చేస్తుంది. మన అమ్మ అంతే వచ్చింది నాన్న దగ్గరికి. దేవునికి స్తోత్రం. మా అమ్మ అంతే వెళ్ళింది మా నాన్న దగ్గరికి. కాకపోతే మళ్ళీ మా నాన్న పేటకు తెచ్చిందిలే కానీ. అర్థమైందా? రాజాపేట ఆమెది, వడ్లమూడి వారిపాలెం నాన్నది. చేసుకొని అక్కడికి వెళ్ళింది. కొంతకాలం ఉంది. 2 పిల్లలు ఏమైనారు, 3 పిల్లలు అయినారు. ఇక అక్కడ పరిస్థితులు ఇబ్బంది అయిపోయినాయి. పాపం ఆమె ఉండడానికి ప్రయత్నం చేసింది కానీ ప్రతికూలతలు వచ్చినాయి. ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఇక ఆమె వెంట మా నాన్న కూడా చిన్నగా వచ్చాడు. కానీ ఒకటైతే నిజం, ముందైతే వెళ్ళింది కదా, తన తండ్రి ఇల్లు విడిచి, తన సొంత వారిని విడిచి, తన ఇష్టం. ఆమెకి ఇష్టమైన వస్త్రం ఉంటుంది, ఆయనకి నచ్చదు, తీసేయి అంటాడు, అంతే. సరేనండి, ఇంకోసారి కట్టుకొని కనపడ్డామంటే ఊరుకోనంటే అలాగేనండి. తన ఇష్టమైన చీరని వదిలేసుకుంటాడు. ఆమెకి ఇష్టమైన ఆహారం ఈయనకి నచ్చదు, అలాంటిది వండామంటే ఊరుకోను అనండి, సరేనండి అలాగే అని ఆ ఆహార పదార్థం తినటమే మానేసి, ఎక్కడున్నా ఆయననే గమనిస్తూ ఉంటుంది. తన పుట్టింటికి వెళ్ళినా కూడా మనోడు దిగుతాడు కదా అక్కడ, మనోడు రాకపోతే కూడా ఫోన్ చేసి ఏమండి తిన్నారా, ఏం చేస్తున్నారు, మళ్ళీ పరామర్శ. ఫోన్ చేయకపోతే మళ్ళీ క్లాస్ ఉంటుంది కదా, నేను వెళ్ళావుగా, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావుగా, నేను గుర్తురానులే నేను అంటాడు. మళ్ళీ అదొక పోడు. అందుకని మళ్ళీ 3-4 సార్లు, రోజుకు 3-4 సార్లు ఫోన్ చేసి మళ్ళీ ఆయనే విసుక్కుని, పనిలో ఉన్నా, ఏంది పొద్దున్న చేసావుగా, మళ్ళీ ఏంది, కాదులేండి తిన్నారా లేదా పెట్టే అంటాడు. పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ముందు బిల్డప్ అనమాట. అబ్బా ఎంత ఇసుగించుకున్నాడు. తర్వాత పిచ్చిదే, ఎప్పుడు నా గురించే, అబ్బా ఎవరో వైఫు తిన్నావా రోజుకు 4 సార్లు చేస్తుంది అంటే పక్కోడు అసూయపడాలి. నా భార్య ఒక్కసారి కూడా అడగట్లేదు, వీడి భార్య 4 సార్లు అడుగుతుంది. దేవునికి స్తోత్రం. లోపల ఆనందపడతానే చిరాకు పడతాడు. ఫోన్ చేయకపోతే మళ్ళీ ఏంది ఈరోజే బిజీయా, ఈరోజే ఫోన్ చేయలేదే, కాదులేండి మీరు విసిగించుకుంటున్నాను చేయవా, సరే అట్లయితే సరే చేయలేదు, నువ్వు బిజీ ఉన్నట్టున్నావు కానీ. ఇక మళ్ళీ స్టార్ట్ అయింది ఫోన్. ఆనందం. భర్త దగ్గర ఉన్న భర్తదే తలంపు, భర్తదే ఆలోచన, భర్తదే బాధ్యత. పుట్టింటికి వెళ్ళినా ఆయనదే ఆలోచన. పుట్టింటికి ఈమె వెళ్తే వెంట మనోడు దిగితే అక్కడికి పోయినా కూడా, అమ్మా నువ్వు వచ్చావు, అల్లుడు గారు వచ్చాడు, వెంటనే ఏందమ్మా 4 రోజులన్నా నిన్ను ప్రశాంతంగా ఉన్నాయి కదా అనకండి. ఆయనకి ఇబ్బందులు మరి అక్కడ చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు, రేఖనేక వచ్చింది అని పాపం ఆమె ఏదో ఆరోగ్యం పొందుదామని పోయింది, కాస్త మళ్ళీ ఆడకపోగానే ఇక మళ్ళీ సర్వీస్ స్టార్ట్ అయ్యింది అక్కడ మనోడికి. వాళ్ళ అమ్మ ఏదో కూర చేసిద్ది, ఏంది కూర అంటాడు, కొంచెం బాగలేదండి అమ్మ చేసిందంటే, ఇతరులు చేస్తే నేను తినను నీకు తెలుసుగా, సరే ఏమి ఫీల్ అవ్వద్దు, ఇప్పుడే చేసి వస్తానని ఆ మూలుగుతాను. అవునా? జీవితాల్లో జరిగే విషయాలు ఇవి. ఏందమ్మా నేను కూర చేశాను, మంచి కూర అల్లుడు గారు తింటారు, మళ్ళీ నువ్వు వచ్చావేంది అంటే, ఆయనకు నచ్చదమ్మా నేను చేస్తాలే, అంత బాగలేదు కదా పండుకో, అదేదో నేను చేస్తానంటే నచ్చదమ్మా నేనే చేయాలి అని. జ్వరం ఉన్నా కూడా, బాగున్నా బాగలేదు, నిరంతరము ఆయనను సంతోషపెట్టుట, ఆయన ఇష్టమును నెరవేర్చుట గుణవతి అయిన భార్య. విద్యుక్త ధర్మం, విద్యుత్తు ధర్మం కాదు, విద్యుక్త ధర్మం. దేవునికి మహిమ. నాకు తెలిసి 25% రివర్స్లో ఉంటే 75% ఇలానే ఉంటారు స్త్రీలు. ఒకవేళ భార్య బాధితులు ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోకండి, ఏడిచావు నువ్వు అంతే చెబుతావు, మీ ఇంట్లో అట్లా ఉందే, మా ఇంట్లో అట్లా లేదు, అంత రివర్స్ ఉంది. ఆమెకి ఇష్టమైన నేను వేసుకోవాలి, ఆమెకి ఇష్టం లేకపోతే వచ్చి అమాంతం చొక్కా దించి అవతల పడేసింది. 25% అట్లాంటి వాళ్ళు ఉన్నారు.
ఆమెకి ఇష్టమైంది చేయాలి, ఈయన తినాలి, ఈయనకి ఇష్టం లేకపోయినా తినాలి. ఏంది మా యాడ్ చేసామంటే, ఏం తినవా? ఎందుకు తింటావు? బయట రుచులు ఎందుకు తింటావు? వద్దు 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 వద్దు, తింటా పెట్టు, విషమైన తింటా పెట్టు. ఏమండి, పుట్టింటికి పోయినా సరే మళ్ళీ ఫోన్ చేసి, ఏంది ఫోన్ చేయలేదు? అమ్మాయి పనిలో ఉన్నాను. పనిలో ఉంటే ఫోన్ చేయవా అంటే ఇక పోయింది, దరిద్రపుది పోయింది, ఇక పీడ వదిలిపోయిందని ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా? సరే ఉండు, ఏం పోయింది, అట్లనే ఉండు అంటే, ఇంక దండం తల్లి, నేను చేస్తా, 4 సార్లు చేస్తా. ఓకే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ కూడా చేస్తా. నువ్వు ఫోన్ పెట్టి నిదానం పెడతా. ఇట్లా పీడించబడే వాళ్ళు ఒక 25% ఉన్నారు. కాదని నేను అనట్లా, మీ ఓదార్పు కోసం చెప్తున్నా. ఇప్పుడు ఆ పొజిషన్లో మీరుంటే కొంచెం ధైర్యం తెచ్చుకున్నాం, మమ్మల్ని కూడా అర్థం చేసుకున్నావు బ్రదర్, థ్యాంక్ యూ అని. కానీ 75% మెజారిటీ మాత్రం అడుగు వేసిందంటే మెట్టినింటికి ఇక ఆ జీవితం అలా అంకితం అన్నట్లుగా. అసలు ముఖ్యంగా చెప్తాను, తండ్రి ఇల్లు వదలాలంటే ఎంత బాధ. పుట్టి పెరిగి అక్కడే ఆడి పాడి అంతా తనకు 18-20 ఏళ్ల ప్రాయం వచ్చిందాకా అదే లోకం, తనకి ఇంకో లోకం తెలియదు. ఒక్కరోజు నువ్వు తాళి కట్టినందుకు గాను నీ వెంటబడి అలాగూ వచ్చేయటం అంటే చిన్న విషయం కాదు కదా. నువ్వు రాగలవా నీ తండ్రి ఇల్లు వదిలిపెట్టి? కొంచెం ఒక వారం ఉందాం రాండి అంటే, ఏంటి నేనా అక్కడికా? నేను రాను, మా ఇల్లు వదిలిపెట్టి. న్యాయం కాదు. నేను రాలేదా నా జీవితం మొత్తం? ఒక వారం ఉందాం రా అంటే, రాను. ఏంటి అక్కడ రమ్మంటున్నావు ఏంటి? ఉంటే ఉండి, పోతే పో. ఒక వారం వదలటానికి నీకు మనసు ఉండదు, కానీ తన బ్రతికే వదిలేసుకొని వచ్చింది. ఇప్పుడు చెప్పు, ప్రేమిస్తేనా ప్రేమించకపోతేనా? కొంతమంది అసలు నా భార్య నన్ను ప్రేమించదండి, ప్రేమించకపోతే వచ్చి కాపురం ఎలా చేస్తుంది, ఎలా వచ్చింది నీ దగ్గరికి, నీతో జీవితం ఎలా పంచుకుంది, నీ కోసం ఇన్ని రోజులు ఎలా జీవించింది, నువ్వు పెట్టినా పెట్టకపోయినా, తినకపోయినా, ఇచ్చిన వస్త్రం ఇవ్వకపోయినా, నానా బాధలు ఎలా పడింది నిన్ను ప్రేమించకపోతే. అంటే మనోడి పొదువులు పైన వచ్చి ఐ లవ్ యూ చెబుతుంటే బాగుంటుందేమో. కొంతమంది మాలోకాలు ఉంటారు, పురుషులు భార్యల్ని పీడించే వాళ్ళు ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించు అని ఏం చేయాలి? సమస్తాన్ని వదిలేసుకుని వచ్చింది. అందుకే లేఖనం ఏమందంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఎందుకంటే మీకు అది తక్కువ ఉంటుంది. మీకు విశాల హృదయం, భార్యను తప్ప అందరినీ ప్రేమిస్తారు మీరు. కాబట్టి షోలు ఆపేసి భార్యను ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీలారా మీ భర్తలకు లోబడండి అన్నాడు. లోబడటం అంటే మీరు అర్థం చేసుకోండి, నమ్మేయటం, లొంగిపోవటం, మోసపోవటం. అది ఉందిరా తల్లి మీకు. మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడట, మనకు శిక్షణ, మనకు అభ్యాసము చేపిస్తున్నాడట, మనకు కొన్ని నేర్పుకుంటున్నాడు దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించి. అది కూడా ఎలా నేర్పుకుంటున్నాడంటే కష్టానుభవము, శ్రమానుభవము చేత నేర్పుకుంటున్నాను అన్నాడు. అది 2 చోట్ల చదివాం, 2 చోట్ల ఇందాక 1:13 చదివాం, 3 ఏడవమంటావా? 3 అని నేనంటే 7 అంటున్నారు. నేనెందుకు ఏడుస్తాను? 10 చూడండి. ఆ 7 నుంచి 10 చదువు, లేకపోతే 10వ వచనం చదువు నాన్న, సరిపోతుంది. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. మళ్ళీ చదవాలి ఆ వచనం. నరులు శిక్షణ పొందాలని దేవుడు వారికి పెట్టి ఉన్న ఈ మాట పట్టుకోవాలి. మనకు వచ్చిన అగచాట్లు ఎందువలన వచ్చినవి, మనం ఎదురుతున్న పోరాటాలు ఎందు నిమిత్తం కలుగుతున్నవి, మనం అనుభవిస్తున్న సమస్యలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, అప్పులు, తిప్పలు, నొప్పులు, ఎక్సెట్రా ఎలా వచ్చినవి అంటే ఇక్కడ ఒక రహస్యాన్ని బట్టబయలు చేస్తున్నాడు. దేవుడు పెట్టి ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఆ మాటకు నేను ఒప్పుకోనన్నా. దేవుడు పెట్టేది ఏందన్నా? దరిద్ర పనులు మనం చేసుకొని
ఆ దరిద్ర పనులు పిచ్చి తెలివితేటలను ఉపయోగించి దరిద్రాలని మనం తెచ్చుకొని దేవుడు పెట్టేది ఏంది? పిచ్చి మహారాజు అయితే పాపం ఆయనకేం తెలుసు? ఆయన నిమిత్తం అతను చూస్తుంటాడు. అట్లా ఏడాడు దరిద్రాలని ఓవర్ యాక్షన్ చేసి తెచ్చుకునేది మనం. వాళ్ళు దేవుడు పెట్టాడు అంటావేందన్నట్టు నాకేం తెలుసు? రాసుంది మరి, ఉందా లేదా? దేవుడు పెట్టి ఉన్న కష్టానుభవము, దేవుడు పెట్టి ఉన్న ఆ మాటను అండర్లైన్ చేయి. నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని అన్నాడు. అంటే ఇక్కడ రెండు విధములైన కష్టములు ఉన్నవి. ఒకటి మనం దరిద్ర పనులు చేసుకొని తెచ్చుకునే కష్టం. అట్లా కాకుండా దేవుడు మానవులకు ప్రతిదీ కూడా కష్టముతోనే సాధించుకునేటువంటి ఒక సిస్టమ్ పెట్టాడు. కష్టపడి వ్యవసాయం చేయకుండా తిండి గింజలు రావు, రాకపోతే తిండి లేదు. మరి తిండి గింజలు రావాలంటే ముఖము చెమట కార్చాల్సిందే, దున్నాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే, కష్టపడాల్సిందే. ఆ విధంగా ఏ నరుడైనా సరే భూమి మీద తన బ్రతుకు సాగించాలంటే, మనుగడ సాగించాలంటే కష్టపడక తప్పదు. కొంతమంది శారీరకంగా కష్టపడతారు, కొంతమంది మానసికంగా కష్టపడతారు. మొత్తం మీద ఎవరి కష్టం వాళ్ళు చేయాలి. అవునా? కడుపు నిండాలంటే కష్టపడాలి. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే కష్టపడాలి. ఏమండి? జన్మనివ్వడానికి తల్లి కష్టపడాలి బిడ్డను కంటానికి. ఆ జన్మనిచ్చే తల్లిని పోషించాలంటే భర్త భార్య కొరకు కష్టపడాలి. ప్రతి చోట కష్టము 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 లింక్ చేస్తుంది చూడు. కష్టము లేకుండా ఏదీ లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఖచ్చితంగా దేవుడే ఇలాంటి ఏర్పాటు చేశాడట. ఈ విధమైన కష్టాలు, అలాగే మనం క్రమంగా వెళ్ళినా కూడా కొన్ని చేదైన కష్టాలు, కొన్ని తెలిసి తెలియక మనం తెచ్చుకునే దరిద్రాలను బట్టి వచ్చిన కష్టాలు, మొత్తం మీద బతుకంతా పుట్టటమే ఏడుపు స్టార్టు. ఇక మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటాంలే, కానీ అదంతా తెచ్చిపెట్టుకున్నదే ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా. మనకి ఒరిజినల్ ఏడుపే, ఎప్పుడు ఏడుపే. కాకపోతే ఏడు బాగుంటుందని నవ్వుతూ ఉంటాం. పళ్ళు ఇచ్చాడు కదని అప్పుడప్పుడు పళ్ళు బయటేస్తూ ఉంటాం, కానీ వాస్తవంగా అంతరంగంలో ఏడుపే, దుఃఖమే. ఎందుకయ్యా ఇలాంటి ప్రపంచాన్ని చేశావు? ఇలాంటి లోకాన్ని ఎందుకు నిర్మించావు? ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ దరిద్రాలు, ఈ హింసలు ఏంటి ప్రభువా అంటే, అవన్నీ అవసరం, నేనే ఆ సిస్టమ్ ఏర్పాటు చేశాను దేవుడు అంటున్నాడు. ఎందుకయ్యా ఈ సిస్టమ్? మాకింత కష్టం, మా వల్ల నీకంత నష్టం అంటే అది నా ఇష్టం అని దేవుడు అంటున్నాడు. ఎట్లాగో ఇక్కడ చూసాం మనం. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు. రెండవది ఏమన్నాడు? మనుషులు అభ్యాసం పొందాలి. ఎంతమంది పొందాలంటే, భూలోకములో నుండి పరలోకమునకు ఎత్తబడటానికి ఎంతమంది డిసైడ్ చేయబడ్డారో, నిర్మించబడ్డారో, సిద్ధపరచబడ్డారో, ఏర్పరచబడ్డారో, పిలువబడ్డారో, నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎంతమంది మహిమకు డిసైడ్ అయ్యారో వారందరూ మనుషులే, కానీ వాళ్ళందరూ తర్వాత నా జత పనివారు. నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం 21 నుంచి చూడు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా సింహాసనమునందు, నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. లూకా సువార్త 22వ అధ్యాయములో అన్నాడు, నా శోధనలో నాతో కూడా ఉన్నవారు మీరే గనుక మీరు 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తారని సింహాసనాల ప్రస్తావన ఇచ్చాడు అక్కడ లూకా 22లో. ప్రకటన 3:21లో సింహాసనం అన్నాడు. 2 తిమోతి 4:7లో కిరీటం అన్నాడు. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభం ఏమి అన్నాడు కదా. ఏంటి లాభం? ఇప్పుడు చెప్పండి, ఏంటి లాభం? అనుభవం, అభ్యాసం, ట్రైనింగ్. దీని అంతటి ముగింపు నూతన లోకాల నిర్మాణం, పరిపాలన, కిరీటం, సింహాసనం, దేవదూతలకు తీర్పు, నూతన లోకాలకు తీర్పరులుగా. ఓకేనా? అది లాభం. అనుభవం వస్తుంది, కష్టానుభవం. దానివల్ల రేపు ఆ ఉన్నత స్థాయి వచ్చింది.
సరేనయ్యా ప్రసంగి గారు అప్పుడు చెప్పా ఓకేనండి, మరి ఇప్పుడు బాధల సంగతి ఏంటంటే ఆ కిందికి చదువు. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఆ ఉన్నాడు. మాట ఒక్కసారి ఆలోచించి నాకు చెప్పండి. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అన్నాడు. అంటే దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు అంటే అర్థం ఏంటి? మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు పిన్న వయస్సు అంటే పసిబిడ్డల కాలం అది. ఆ కాలమున మనకు కావలసిన దాన్ని చక్కగా సెట్ చేసి పెట్టాడంట. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు దేవుడు దాన్ని నియమించి ఉన్నాడు. ముందే నియమించేశాడు. కడుపులో పిండముగా ఉన్నప్పుడే బయటకు రాకమునిపే నీకు ఆహారమును అమ్మ దగ్గరే నిర్ణయించాడు, నియమించాడు. వచ్చిన తర్వాత నీ మనుగడకు కావాల్సింది డిసైడ్ చేశాడు. అట్లాగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి సచ్చిందాకా, అందరూ చెప్పండి, పుట్టిన దగ్గర నుంచి పోయిందాకా నువ్వు ఎన్ని కాలాలు ఎదుర్కొంటావో అన్ని కాలాలలో నీకు ఏ టయానికి ఏది అవసరమో, ఏ టయానికి ఏది అందాలో అది మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడంట. పిచ్చి సోదరుడా, ఇది అర్థం కాక మనం జుట్టు దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు దేవుడు నియమించాడు. అమ్మాయి పెళ్లి వయసు వచ్చింది అంటే అబ్బాయిని రెడీ చేసి పెట్టాడు. ఇది నమ్మాలి. దేని కాలమునందు అంటే వివాహ కాలం రావాలి కదా, వివాహ కాలం రావాలి కదా. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అదొక కాలము. అందుకే ఏం చెప్పాడంటే దేని కాలమునందు అది చక్కగా దేవుడు నియమించాడని ఇంత పెద్ద మ్యాటర్ చెప్పాడు. పైన ప్రతిదానికి ఒక సమయము గలదు. ఇప్పుడు నేను మ్యాటర్ మీకు ఎలా వర్ణించానంటే కింద నుంచి పైగా అభివర్ణించాను అన్నమాట. అది పద్ధతి. పై నుంచి వివరించుకుంటా రాలా, కింద నుంచి వివరించుకుంటా వచ్చాను. ఏమైనా అర్థమైందా? బాగానే గుర్తించారు. ప్రతిదానికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాను. నవ్వటానికి, ఏడవటానికి, కుప్పవేయటానికి, పారవేయటానికి, కుట్టడానికి, చించటానికి, యుద్ధము చేయడానికి, మానుకోవటానికి, ప్రతిదానికి ఒక టైం, ఒక కాలం, ఒక సమయము నేను నిర్ణయించాను. అబ్రహాం సంతానం ఎదురు చూశాడు. 99 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అబ్రహాం ప్రత్యక్షమై అన్నాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మరలా వస్తానప్పుడు సారా బిడ్డని కంటుంది అన్నాడు. అక్కడ వాడాడు నిర్ణయ కాలము. ఫైనల్గా చెప్తున్నా, ఈరోజు నువ్వు నిందలు మోస్తున్నావు, అవమానాలు మోస్తున్నావు, తృణీకారాలు పొందుతున్నావు. ఇది టైం, ఇది శ్రమ కాలం, ఇది బాధల కాలం, వేదనల కాలం, శోధనల కాలం. గుర్తుపెట్టుకో, ఈ కాలం అనుమతించిన దేవుడు వీటి నుంచి విడుదల కాలం కూడా ఒకటి డిసైడ్ చేసి పెట్టాడు. నమ్మితే కూడా అర్థమైందా? ఇశ్రాయేలుకు ఐగుప్తులో చెరకాలం పెట్టాడు, 400 సంవత్సరాల పై చిలుకు. ఆ తర్వాత విమోచన కాలం వచ్చింది, మోషేని తీసుకొచ్చి మొత్తాన్ని బయటికి తెచ్చాడు. అక్కడ పైన చెప్పాడు అన్నమాట, దేని కాలమందు అది కాలంలో ఆయన చక్కగా నియమించి ఉన్నాడు. ఇప్పుడు నేను అదే ప్రతి దానిలో నేను ఫిక్స్ అయింది అదే. నాకు అది కాలేదు, ఇది కాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, ఆహా అనే గందరగోళం అయ్యేదేం లేదు. ఓకే, కాలేదా, టైం ఉంది. అందుబాటులోకి రాలేదా, టైం ఉంది. నాకు ఇంకా జయం రాలేదా, టైం ఉంది. ఖచ్చితంగా నేను సిద్ధపడాలి, పోరాడాలి. దేవుని సమయం ప్రకారం దేవుడు తన కార్యాలు ముందుకు తెస్తాడు. ఓకేనా? ఆ సమయం వచ్చినప్పుడు నాకు దక్కిద్ది, కానీ వచ్చినంత వరకు నేను చేయాల్సిన పోరాటం అయితే నేను చేయాలి. అర్థమైందా? దేవుడు కదిలి ఆయన సమయం ప్రకారం ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇది ఏం కాలం అండి? రోజు పడుతుందా? అవునా? అట్లేదుగా. అలాగని వేయకుండా ఉన్నాడా పొలం? ఎందుకు వేస్తాడు తెలుసా? నేనైతే నా పని నేను చేస్తా. ఏంటి? విత్తనం చల్లుతా. ఎప్పుడు వాన పంపించాలో ఆయనకు తెలుసు. ఆయన పంపిస్తాడు. నేను నాటిన విత్తనం మొలకెత్తుతుంది, అది ఎదుగుతుంది, ఫలిస్తుంది అనే విశ్వాసంతో, నిరీక్షణతో ఒక రైతు దేవుని మీద ఆధారపడి పొలం వేస్తాడు.
వర్షం పడినప్పుడు నేను వేస్తాను, పడ్డప్పుడే నేను వేస్తాను, పడ్డప్పుడే వ్యవసాయం చేస్తాను అనుకోడు. తన పని తను ముందే రెడీ చేసుకుంటా సిద్ధపడి లైన్లో ఉండి, దేవా ఇదిగో నేనైతే చేస్తా, వెళ్తున్నాను, నీ దయ ఏ కాలాన నువ్వు ఇవ్వాలనుకున్నావు ఆ కాలాన పంపు తండ్రి, నేనైతే సిద్ధంగా ఉన్నానని మన వంతు పోరాటం మనం చేస్తూ ముందుకు సాగితే దేవుని సమయం ఏదైతే నిర్ణయించాడో ఆ సమయంలో నీకు దక్కాల్సినవి, నీకు రావాల్సినవి మొత్తం అందేటట్టు చేస్తాడు. ఇప్పుడు శ్రమ పడుతున్న కాలముగా నీకుంటే విడుదల కాలం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు అప్పులు తెచ్చుకొని తినే కాలం ఉంటే నువ్వు అప్పులు ఇచ్చే కాలం కూడా ఒకటి ఉంటుంది. నా నా ముఖానికి అప్పులు ఇచ్చే కాలం కూడా అది నేను సచ్చిందాక వచ్చేటట్లేదు అనొద్దు. నేను సచ్చిందాక వచ్చేటట్లేదంటే నిజంగానే రాదు. మళ్ళీ నువ్వు సచ్చినా కూడా అప్పు చేసే భూస్థాపన చేయాల్సి వచ్చింది. అసలు ఆ డైలాగే వద్దు. నా ముఖానికి మళ్ళీ విడుదల కాలం కూడా అనొద్దు. దేని కాలం మందు అది ఉండున్నట్లు, చక్కగా ఉండున్నట్లు ఆయన ముందే నియమించి ఉన్నాడు. ఈరోజు కొంతమంది కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడు, భయపడకు. శ్రమ పొందవలసిన కాలము నువ్వు పొందాల్సిందే. దానివల్ల నీలో కొంత మెత్తదనం రావాలి. వేదన పొందాల్సిన కాలంలో నువ్వు అది పొందాల్సిందే. దానివల్ల నీలో ఇంకా కొన్ని విషయాల్లో మెత్తదనం రావాలి. అందుకే నేనే పెట్టి ఉన్నాను. మొత్తం ఏడే ఉంది, మన బతుకంతా ఏడే ఉంది ఆ 3 వచనాల్లో. తెలుసా మీకు? దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవము ఎవరు పెట్టారు? నేనే పెట్టా. ఎందుకు పెట్టావు నాయన? పని ఉందిలే నీతో. ఏం పని నాయన? కొంచెం నేను బ్యాలెన్స్ చేయాలే. నేను ఎంత పద్ధతిగా ఉన్నానో నీకు తెలియదా ప్రభు? అదే కష్టాలు, అందుకే పెట్టా. నువ్వు ఎంత పద్ధతిగా నాకు చెప్పొద్దు ముచ్చట్లు. నువ్వు పద్ధతిగా ఉన్నావో లేదో డిసైడ్ చేయాల్సింది నేను. అంతేనంట. మరి అంతే, సరే అట్టయితే పా మరి అంటాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను కొలిమిలో పెట్టాడు, గుర్తుపెట్టుకో. కొలిమిలో నుంచి నిన్ను బయటికి తీసి ఒక పాత్రగా మలిచే టైం ఉంటుంది. ఈరోజు నిన్ను సారె మీద పెట్టాడు, తిప్పుతున్నాడు గిరగిర 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 రకరకాలుగా. మళ్ళీ దాని నుంచి తీసి నిన్ను ఒక విలువైన పాత్రగా తీర్చి శ్రమ నుంచి విడిపించి ఆ శ్రమానుభవం అంతా నీకు తెచ్చిన వైభవాన్ని నువ్వు చూసుకొని ఆనందపడే రోజులు కూడా వస్తాయి. నేను చెప్పానా? బైబిల్లో ఉందా? ఏమ్మాయి తల్లి చెప్పురా, ప్రతిదానికి సమయం గలదు.